ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ఈ సందేశాలు మీ అందరూ ప్రతి ఒక్కరు ఆసక్తితో వింటూ మీరు మాకు ఫోన్లు చేస్తున్నారు. మేము యూట్యూబ్లో విన్నాం, ఫేస్బుక్లో విన్నాం, ఇంకా ఛానల్లో వింటున్నాం అని చెప్తున్నారు చాలామంది. చాలా సంతోషం. ఈ మెస్సియా స్వరం అనే ఈ దైవ సందేశాలు మరి మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉండాలనే మా ప్రార్థనలు. మీ అవసరతలు ఏదున్నా మాకు తెలియపరుస్తున్నారు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఫలాలు పొందుకుంటున్నారు. ఇంకా పొందుకోవాలని ఆశించేవాళ్ళు, ప్రార్థనగా అక్కరగా ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఈ రోజున మనం దేవుని సందేశం ఏమనగా, క్రైస్తవులు భూప్రపంచంలో క్రైస్తవులు చాలామంది ఉన్నారు. చాలామంది రకరకాల క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవులు అందరూ కూడా రకరకాల ఒక ఆచార ప్రకారమైన క్రైస్తవులు ఉంటారు. కిస్మిస్ క్రైస్తవులు అంటే పండగ క్రైస్తవులు ఉంటారు. కొంతమంది కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు చర్చికి వెళ్ళే క్రైస్తవులు ఉంటారు. వీళ్ళు దేవుణ్ణి అవసరానికి యేసు ప్రభుని అవసరానికి నమ్ముకునే క్రైస్తవులు వీళ్ళు. అవసరానికి. ఇక మూడో రకమైనటువంటి క్రైస్తవులు అభిమాన క్రైస్తవులు. అనిపిస్తే దేవుని దగ్గరికి వస్తారు. అనుకూలం ఉంటే వస్తారు, అనుకూలం లేదా మానేస్తారు. అభిమాన క్రైస్తవులు. ఇక నాలుగవదిగా ఆత్మ సంబంధమైన క్రైస్తవులు. వీళ్ళు బ్రతికితే క్రీస్తే చావైతే లాభమని స్వచ్ఛమైన క్రైస్తవులు ఉంటారు. కనుక ఇలాంటి క్రైస్తవులుగా జీవిస్తూ ఈ ప్రపంచంలో ఈ 4 రకాలైన క్రైస్తవులు ఉన్నారు. ఈ 4 రకాలైన క్రైస్తవులు, నేను చెప్పిన 4వ రకమైన క్రైస్తవులు, ఆత్మ సంబంధమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే జ్ఞానం కలిగి ఉంటారు. దైవ జ్ఞానం కలిగి ఉంటారు. లోక జ్ఞానమో, దయ్యాల జ్ఞానమో, ఇంకా రకరకాలు ఏ జ్ఞానం కూడా వాళ్ళకి అవసరం లేదు. అవి వాళ్ళకి ఆ మనసులో ఉండదు. ఒక భక్తుడు అన్నట్టుగా, నేను చేసుకున్నటువంటి బొమ్మలు నాకెలా దేవుడు అవుతారు? నన్ను నిర్మించిన వాడే దేవుడు అవుతాడు నాకు. నేను చేసుకుని పూజించేవి నాకెలా దేవుళ్ళు అవుతారు అని దేశప్రభు నమ్ముకొని దేవుని సువార్త బలంగా చేసినటువంటి ఒక పెద్ద ఆయన చెప్పిన మాటలు ఇవి. అలాగే మనం మరి పండగ క్రైస్తవులుగా కాక, ఒక ఆచార క్రైస్తవులుగా కాక, అవసరానికి దేవుని దగ్గరికి వెళ్ళే క్రైస్తవులుగా, అవసరాల కొరకు వెళ్ళే క్రైస్తవులుగా కాకుండా ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా నువ్వు జీవించాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం చూద్దాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:22 ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండు. ఇది కీడు అని కనిపిస్తుందంటే దైవ జ్ఞానం కలిగిన బిడ్డలో ఆత్మ సంబంధులు తప్పించుకుంటారు. రోమీలకు రాసిన పత్రిక 16:19 ఏముంటుందంటే, మీ విధేయత అందరికీ ప్రచురమైంది, మీ మునుగురు సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటంగా ఉండాలి. అంటే కీడు చేయొద్దు, కీడు గురించి మాట్లాడొద్దు. అసలు కీడని తెలిస్తే దానికి దూరంగా వెళ్ళిపోమని బైబిల్. అలా ఉంటారు ఆత్మ సంబంధం, ఎవరు కీడు చేయరు. అందుకని క్రైస్తవుడు ఎవరైనా స్వచ్ఛమైన క్రైస్తవుడు ఏ దేశంలో, ఏ ఊరిలో, ఎక్కడున్నా ఆ ప్రాంతానికి ఆశీర్వాదం. ఎందుకంటే అందరూ మేలు కోరుకొని అందరి కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే ప్రపంచంలో క్రైస్తవుడే. అది కూడా ఆత్మ సంబంధమైన నిజమైన క్రైస్తవుడే చేస్తాడు అట్లా. ఇంకేమనుందంటే బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:20 ఏముందంటే, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగా కాకుండా దుష్టత్వ విషయమై శిశువులుగా ఉన్నాడు. అంటే బుద్ధి విషయంలో పెద్దవాళ్ళుగా ఉన్నాడు. బుద్ధి విషయంలో నీ వయసులో, ఆస్తిలో, స్థితిలో నువ్వు ఎంత తక్కువైనా బుద్ధిలో అందరికంటే గొప్పవాడుగా ఉండాలి నిజమైన క్రైస్తవుడు అయితే. డ్యూటీ చేసే చోట, వ్యవసాయం చేసే చోట,
ఎక్కడైనా సరే చుట్టుపక్కల అందరికంటే నీవు బుద్ధి విషయంలో గొప్పడుకున్నావు. చూడండి, దావీదంట సౌలు సేవకులలో ఇతను బుద్ధి శ్రేష్టమైన బుద్ధి అని, ఎంత మంచి బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి జీవించుట ద్వారా సౌలు సేవకులు అందరికంటే ఎక్కువ అనిగా ఎదిగాడు. నీ బుద్ధి నేను గొప్ప అని చేస్తుంది. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కనుక ఆ దేశంలో అతను ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు. అనేక మంది ఎదుట దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. నిన్ను వాడుకున్నాడు. బుద్ధి, ఆత్మ సంబంధమైన బిడ్డలారా, బుద్ధిని నీవు విషయంలో పెద్దవారిగా ఉండు. ఇక చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:3 అలాగే 13-15 కూడా 11 2 కొరింథీయులు చూస్తే సాతాను మోసాలకి గురికారు. సాతాను మోసాలకు గురి కాకుండా చూడండి, సాతాను మోసాలకు గురి కాకూడదు. సాతాను మోసాలు చేస్తుంది. ఇప్పుడు ఆనాడు ఏదేని తోటలో హవ్వని ఒక సర్పం రూపంలో సైతనుడు మోసం చేసి వద్దన్న పండును తినిపించాడు. దేవుడు వద్దన్న పండు తినిపించాడు. ఇప్పుడు అలా కాదు, దొంగ పోస్తులు వచ్చారు, దొంగ పాస్ట్ గారులు వచ్చారు అంటారు చూసారా. వీళ్ళు మోసగాళ్ళు. వాళ్ళు మరి సాతాను వెలుగు, సాతాను సంబంధమైనటువంటి వారైండి పైకి నీతి పరిచారకులుగా వాళ్ళు ఎంతో వెలుగుకు సంబంధులుగా, ఇక ఒరిజినల్ పాస్ట్ గారు నిజమైన సేవకులు కూడా పనికిరారు. ఆ విధమైనటువంటి బిల్డప్ ఇచ్చి దయ్యం ఎలా వెలుగుదూత అయిన దయ్యం ఎలాగో వీళ్ళు కూడా వెలుగుదూత వేషాలు వేసుకుని మోసం చేయటానికి చాలామంది పుట్టుకొస్తున్నారు చాలామంది. పురాతనం నుండి వేసిన పునాదులను కాదు అని ఎదురు చెప్తూ వీళ్ళేదో పెద్ద కనిపెట్టుకొచ్చి పరలోకం నుండి ఏదో తీసుకొచ్చారని అనేక మంది పుట్టగొడుగులకు పైకిపోతున్నారు. దొంగ పోస్తులు, దొంగ సేవకులు, దొంగ బోధకులు. సైతాను ఇలా కూడా మోసం చేస్తే, అయితే ఆత్మ సంబంధమైన వాళ్ళు ఇలాంటి వాటిని వినరు అసలు. నేను ఒక ఆమె ఒక విశ్వాసిని నేను అడిగాను, ఏమ్మా మరి మీ ఇంట్లో మన టీవీ ఉంది, చాలామంది వర్తమానాలు వస్తూ ఉంటాయి, మరి ఇక యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటున్నాయి, మరి మీరు వింటున్నారా ఎంతమంది వింటున్నారు, ఎలా వింటున్నారు అని అన్నప్పుడు ఆమె చెప్పిందంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆమె ఏమందంటే, అయ్యగారు మీ ప్రసంగం, మీ సందేశాలు నాకు నచ్చినాయి, నా ఆత్మను బలపరుస్తున్నాయి, నేను దేవుని ఎదుగుతున్నా, ఇక నాకు సరిపోయింది దైవిక బలం. మళ్ళీ ఇంకా వేరే మాట అవసరమా? నాకు వేరే ప్రసంగాలు అవసరమా? నాకు అవసరం లేదు. నేను ఏ బోధలు, అపోస్తుల బోధలు నేను కొనసాగుతున్నా, ఆత్మలో ఎదుగుతున్నా. మీ బోధలు, మీ ప్రసంగాలు నన్ను ఎంతో బలపరుస్తున్నాయి కనుక నాకు ఇంకా వేరే వాటితో పని లేదు, వేరే సేవకులు బోధకులతో నాకు అవసరమే లేదు అయ్యగారు అని నాకు చెప్తే చాలా సంతోషపడ్డా. అవును, కనుక తల్లి పాలు పసిపెట్టుకి ఇస్తుంది, ఇంకా ఆ పసిపెట్టుకి వేరే తల్లుల పాలు అవసరమా? తల్లి ఇస్తూ ఉంటే అట్లా కనుక ఆలోచించండి. మీరు వాక్యంలో బలపడాలండి. కానీ మోసగించే బోధకులు ఈ అంత్య దినాల్లో బాగా వస్తున్నారు కనుక జాగ్రత్తగా ఉండండి. ఆత్మ సంబంధమైన వాళ్ళు గ్రహిస్తారు, మిగతా వాళ్ళు గ్రహించలేరు. కనుక జ్ఞానం కలిగిన క్రైస్తవులు ఎలా ఉంటారో చెప్తున్న ఈ సబ్జెక్ట్లో, మొట్టమొదటిగా కీడుకు దూరంగా ఉంటారు, రెండవదిగా బుద్ధి విషయంలో పెద్దగా ఉంటారు, మూడవది ఏంటంటే అపవాది సాతాను బోధల్ని, తంత్రాలని, కుయుక్తుల్ని అన్ని గమనించేసి తగిన బుద్ధి చెప్పి తప్పించుకుంటారు. తర్వాత ఇక చూడండి, ఈ జ్ఞానం కలిగిన క్రైస్తవులు సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-17 జాగ్రత్తగా చూసుకుంటారు.
అజ్ఞానుల వలె టైం అంతా వృధా చేసుకోకుండా ప్రార్థనకి ఇచ్చే సమయం, మందిరానికి వెళ్ళే సమయం చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె ప్రవర్తిస్తారు. ఎవరి చేత ఏమి నేరారోపణగా నింద పడరు. దేవుని విషయంలో జ్ఞానులుగా ఉంటారు. దైవ జ్ఞానులు అంటారు వీళ్ళని. ఏమంటే ఆత్మ సంబంధం క్రైస్తవుడు, నిజమైన స్వచ్ఛమైన క్రైస్తవుడు దేవునికి ఇచ్చే సమయంలో జ్ఞానంగా ప్రవర్తించు. దేవుని నీ సమయాన్ని జాగ్రత్తగా వాడుకో. ఇక చూస్తే ఫిలిప్పీలు రాసిన 2:14 చూసారా, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనింజులు దేవుని కుమారులు అవ్వాలంటే సనుగులు సంశయాలు మానేసి సమస్త కార్యాలు చేయండి. అట్టి జనము మధ్యలో జీవవాక్యమును పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించండి. సనగొద్దు, కొనగొద్దు, సంశయం అనుమానాలు మానొద్దు. వాళ్ళని వీళ్ళని చూసి సంశయంగా ఉండమాక, సనగమాక, దేవుని కొరకు వాక్యం జ్యోతు లోకంలో ఒక పెద్ద ప్లడ్ లైట్లు ఎలా వెలుగుతాయో చీకటిని అట్ట పారదు, అలాగే నీవు దేవుని కోసం ప్రకాశించు, మండుచు ప్రకాశించే దీపంలాగా నీవు ఉండాలి. అది ఆత్మ సంబంధమైన నిజ స్వచ్ఛమైన క్రైస్తవులు చేసే పనులు ఇవి. ఏమంటే కొలసీ పత్రిక 4:5 చివరిగా ఏమందంటే, సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకో. అదే సమయం అంటే సంగమునకు వెలపటి వారి ఎడ్ల జ్ఞానము కలిగి నడుచుకో. సంగమునకు వెలుపల వారి విషయంలో జ్ఞానము కలిగి నడుచుకో. సంగమునకు వెలుపల వారి ఎదుట మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ నిన్ను బట్టి యేసయ్య దగ్గర రావాలి. ఆత్మ సంబంధమైన క్రైస్తవులు సంగమునకు వెలుపటి వారి ద్వారా మంచి దయ పొందుకుని వాళ్ళు ద్వారా వీళ్ళు దైవిక మీ భక్తి జీవితంలో గుర్తించేలాగా చేసుకొని దేవుని కోసం రగులుతూ ఉంటారు. అనేక మందిని ప్రభు వైపు తిప్పుతూ ఉంటారు. ఇది ఆత్మ సంబంధమైన క్రైస్తవులకు ఉన్నటువంటి ఈ లక్షణాలు. కీడును తలంచరు, కీడుకు దూరంగా ఉంటారు. రెండవదిగా బుద్ధిలో లేక బైబిల్ విషయంలో జ్ఞానులుగా పెద్దోళ్ళలాగా ఉంటారు. తెలిసిన సైతాను తంత్రాలు, మంత్రాలు, బోధలు, సాతాను యొక్క కుతంత్రాలని బాగా పసికట్టి తప్పించుకుంటారు నిజమైన ఆత్మ సంబంధమైన క్రైస్తవులు. ఏమండి, అలాగే సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటారు. ఇంకా దేవుని కోసం మండుచూ ప్రకాశిస్తూ ఉంటారు. ఎవరి మధ్యలో ఉన్నా సరే వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళని సాకులుగా చూపిరు. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని మండిస్తూ ఇంకా ఎలాంటి మొండోళ్ళైనా మార్చేలాగా ప్రభుత్వం తిప్పేలాగా ప్రకాశిస్తారు తప్ప ఒక్కలైనా సరే దేవుని కోసం రైలుపోతూ ఉంటారు. అలా ఉంటారండి నిజంగా క్రైస్తవులు, నిజమైన దేవుని బిడ్డలు. మరి సంగమునకు వెలుపటి వారి అలా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు, మంచి జ్ఞానం కలిగి ఉంటారు. మరి ఈ గుణగణాలు మీలో ఉన్నాయా? ఉంటే మీరు నిజమైన క్రైస్తవులు. లేకపోతే మీరు ఆచార క్రైస్తవులు, అవసరాలు తీర్చుకునే క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, దండగ క్రైస్తవులు. మిమ్మల్ని చూసి ఆక్రమించే వాళ్ళారు. మీరెవరో నేను ఎరగను, మీరెవరు అని యేసుప్రభువు అంటాడు. అనకు ముందే జాగ్రత్త పడి ఒక ఆత్మ సంబంధమైన క్రైస్తవుడుగా నువ్వు ఎలా ఉండాలో నేను చెప్పినటువంటి ఈ చిన్న సందేశం ద్వారా విని సరిచేసుకుని దేవుని కోసం ప్రభు మహిమ కొరకు మీరు నిజమైన స్వచ్ఛమైన క్రైస్తవులు జీవించి మీరు మీ కుటుంబం బహుగా వర్ధిల్లాలి, ఆశ్రయించబడాలి. నిజమైన క్రైస్తవులు ఉండి దైవ దేవుని పాత్రలు కావాలని ఈ సందేశం మీకు వరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి అందించాను. విన్నందుకు మీ అందరిని ప్రభు ఆశ్రయించును గాక. మీకు ఈ సందేశం ఆశీర్వకరంగా ఉంటే తప్పకుండా అందరికి షేర్ చేయండి. మీకు తెలుసు మరి మీరు మీ కామెంట్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రభు పరిచయంలో మీ వంతు సహకారాన్ని అందిస్తూ నిజమైన స్వచ్ఛమైన క్రైస్తవులు మేము అని నేను తెలుసుకుని మీ కొరకు ప్రార్థన చేయటానికి ఈ సందేశం వినగానే మరి కామెంట్ చిన్న కామెంట్ చేయండి, లేకపోతే చిన్న లైక్ కొట్టండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.